క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 42వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ప్రారంభ వచనంలో ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, చాలా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన ఒక 2-3 సంగతులు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ప్రభువు నిజంగా ఈ లేఖనం నుండి గొప్ప ప్రత్యక్షత మనకు అనుగ్రహించును గాక. యాకోబు నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. తన కుమారులందరూ పశువుల కాపరులుగా ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరిగేవారుగా ఉన్నారు. వాస్తవంగా లోకమందు జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు ఏదైనా ఆ కుమారులకు మొదటగా తెలియాలి, వాటికి మొదట వారు స్పందించాలి. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఐగుప్తులో ధాన్యము ఉన్నదని నేను వింటిని, కనుక మీరు వెళ్ళి మనం చావకుండా బ్రతుకున్నట్లుగా మీరు ధాన్యం తీసుకురండి. అయితే వీళ్ళు చాలా ఐడల్గా, వాట్ షుడ్ వి డూ, మనం ఏం చేయాలి ఈ కరువు దినాల్లో, ఒకరి ముఖం ఒకరు చూస్తూ అలాగా ఉండిపోతున్నారు. ఇజ్రాయేల్ పలికిన ఈ మాటల్లో ఎంతో అద్భుతకరమైన జ్ఞానం ఉన్నది, ఆత్మ సంబంధమైన పాఠం ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో కూడా రాశాడు. 12వ వచనాన్ని మనం చూద్దాం. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారిగా పంపాను. దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. కరువులో వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదని కీర్తనాకారుడు కూడా రాశాడు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్న పని ఏంటి? ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలాగా నిలిచిపోతున్నారు అంతే. వారి సమీపానే వారికి వినపడినట్లుగా, లేదా వారి కంటికి కనబడుతూనే వారి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు తీర్చబడేటువంటి ఒక నిధి లేదా ఒక గోదాము కంటికి కనబడుతూ ఉంటుంది. అక్కడ ధాన్యం ఉంది అని వీరు మాట్లాడుతున్నప్పుడు వినబడుతూ ఉంటుంది. కానీ ఇదిగో యాకోబు కుమారులాగా ఈ రోజుల్లో కూడా అనేకులు ఒకరి ముఖం ఒకరు చూస్తూ అలాగ మౌనంగా ఉండిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసే దినాల్లో ఇలాంటి అనుభవాలు కొనసాగుతున్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37-38 వచనాల్లో ప్రభు చాలా స్పష్టంగా, చాలా బిగ్గరగా, అనేకులకు వినపడినట్లుగా, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను అంటున్నాడు. లేదా జీవాహారం నేనే, నా యొద్దకు రండి, మీ ఆకలి తీర్చుకొని అంటున్నాడు. అంత బిగ్గరగా ఆయన కేకలేస్తున్నా ప్రజలెందుకు తక్కువగా స్పందించారు? అక్కడున్న అధికారులు, శాస్త్రులు, పరిచయులు, మత పెద్దలు ఎందుకు వారికి వినపడినట్టుగా ప్రవర్తించారు? ఓ 3 బలమైన కారణాలు నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుండి 53 వచనాల వరకు మనం గమనిస్తే, ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకు, పరిచయుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు, ఎందుకు బంధించలేదు, అరెస్ట్ చేయలేదు అంటే, ఈ బంట్రౌతులు అంటారు, ఆయనలాగా ఏ మనుషుడు ఎప్పుడు మాట్లాడలేదు, మేము నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోయాం, బంధించలేకపోయాం అంటే ఈ అధిపతులు వాళ్ళను గద్దిస్తూ, మీరు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారా? గలిలయ నుండి ఎవడైనా ప్రవక్త పుడతాడా? మీరు విచారించండి, గలిలయ నుండి ఏ ప్రవక్త పుట్టడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును, ఆయన బోధను అంగీకరించడానికి వారికి ఉన్నటువంటి అడ్డు ఆటంకం ఏంటంటే, ఇతడు గలిలయుడు కనుక. ఈరోజు మీరు సమాజంలోకి వెళ్ళండి, సువార్తను మోసుకెళ్ళండి,
మనుషులు చెబుతున్న మాట ఏంటంటే తక్కువ కులానికి సంబంధించిన వారి దేవుడు, లేదా విదేశాలకు సంబంధించినటువంటి దేవుడు, లేదా ఎస్సీలకు సంబంధించినటువంటి దేవుడు. ఆ దేవుని మేము అంగీకరించాం. అయినా మనుషులు ఆలోచించినట్టుగా దేవునికి కూడా కులం ఆపాదించబడుతుందా? ఈ మధ్య మనుషులు మాట్లాడుతూ మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప అంటున్నారు. ఈ మాటల్లో, ఈ స్టేట్మెంట్లో విజ్ఞత ఎంత? నిజంగా ఎవరికి వారి దేవుడు ఉన్నాడా? దేవుడు ఒక్కడే అంటారా? అపోస్తులు నొక్కా నుంచి బంధించబడిన, బెతములతో కొట్టబడిన, ప్రాణహాని ఉందని తెలిసిన యేసుక్రీస్తు ప్రభువే అని ప్రకటన చేశారు. భూమి మీద దేవతలు అనబడేవి పిలువబడుతూ చలామణి అవుతూ ఉన్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఇక మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూడండి, మరొక ఆటంకం నేను మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము ప్రారంభం నుంచి, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఇటిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరి మనలందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడేది. ఆయన బోధల్లో అధికారంతో కూడిన బోధలు చూస్తున్నారు. ఆ బోధల్లో ఉన్న జ్ఞానానికి ఆశ్చర్యపడుతున్నారు. ఆయన దయగల మాటలు వింటున్నారు. ఆయన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు జరుగుతున్నాయి. అయినా విశ్వసించడానికి వారికి అడ్డుకున్న కారణం ఏంటంటే, ఇదిగో ఇతడు మన మధ్యలో పుట్టి పెరిగాడు కదా, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతని కుటుంబస్తులందరూ మన మధ్యలో ఉన్నారు కదా, ఇతడు వడ్లవాడు కాడా? ఇది కూడా ఒక మెయిన్ రీజన్, క్యాస్టిజం. ఇందాక మొదటి విషయంలో క్రైస్తవేతల గురించి మనం ఆలోచన చేసాం. ఇప్పుడు క్రైస్తవుల లోపలే ఉన్న కులం పిచ్చి. ఒక సేవకుడు పిలువబడాలి అంటే వాడు మనవాడేనా అని చూస్తున్నారు. ఒక కొత్తగా విశ్వాసి సేవకుడు పరిచయం అయితే వీడు మనవాడేనా అని ఆలోచిస్తున్నారు. మొదట అడిగేది పేరు, రెండవది సంఘం పేరు, మూడవది బ్యాక్గ్రౌండ్. కనుక వాడు మనవాడు కాదు. కనుక వాడి దగ్గర ఎంత సత్యం ఉన్నను, ఎంత బోధ ఉన్నను, ఎంత ధాన్యం ఉన్నను, మేము మొక్కలు చూసుకుంటూ నిలబడతాం తప్ప మా ఈగో హట్ అవుతుంది. మేము అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేయలేము. అందుకు కదా మత సంబంధమైన సంఘాల్లో వేల కొలది ప్రజలు క్రైస్తవ ముసుగులో మగ్గిపోతున్నారు. వారికి పరలోక రాజ్యంలో ఓ గంభీరమైన స్థానం కంటే సమాధి స్థలమే ప్రాముఖ్యమైంది. ఇక మూడో విషయం గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31 వచనం నుంచి మనం గమనిస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతున్నని ఏల చెప్పుచున్నారని ఆయనతో అనిరి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వారు పొందవలసిన స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు. పాపము నుండి పొందవలసిన విడుదల గురించి మాట్లాడుతున్నాడు. శాప విమోచన గురించి మాట్లాడుతున్నాడు. అయితే వారంటున్నారు, మేము యూదులము, యూద మత ప్రవిష్ట కలిగిన వాళ్ళము, మేము అబ్రహాము యొక్క సంతానము, మేము వారసులము, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా లేము, మేము పొందాల్సిన స్వతంత్రత ఏంటి? ఇది వాక్యము ద్వారా కలిగే స్వతంత్రత. మీరు అబ్రహాము పిల్లలని నాకు తెలుసు భౌతికంగా, కానీ మీ హృదయాల్లో వాక్యమునకు చోటు మీరు ఇవ్వలేదు. మీరు ఒకవేళ వాక్యమునకు చోటిస్తే, ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని మీరు గ్రహిస్తే, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆవేదన, ఆక్రందన మీకు అర్థమవుతుందా? ధాన్యము ఉందని వినబడినా, ధాన్యము కళ్ళెదుట కనబడుతున్నా, అలనాటి శాస్త్రుల్లాగా, పరిచయుల్లాగా, మతాధికారుల్లాగా వీడు మనవాడు కాదే, లేదా వీడు మన మధ్యలో పుట్టి పెరిగాడే, ఈ రోజున ఈ ధాన్యాన్ని మనం ఎలాగా వీళ్ళ దగ్గర కొనుగోలు చేయాలనే ఒకే ఒక అడ్డు, ఆటంకము నిన్ను సత్యము నుంచి దూరం చేస్తుంది. వాక్యమును నిస్సందేహంగా 100కి 200 పాళ్ళు ధాన్యంతో మనం పోల్చవచ్చు కదా. విత్తువాని ఉపమానంలో విత్తనము దేవుని వాక్యమని ప్రభువే స్పష్టంగా చెప్పారు కదా. నేను ముగింపుగా ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. దైవజనుడా, దైవ సేవకుడా, యోసేపులాగా సమృద్ధి అయిన ధాన్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. గోదాముల నిండా ధాన్యం ఉండాలి.
కరువులో ప్రజల్ని పోషించడానికి గోదాములు తెరిచేంత ధాన్యం సమృద్ధిగా నీ దగ్గర ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి భేదం లేకుండా ధాన్యం కలిగిన యోసేపులను గుర్తించండి. వారి ద్వారా చక్కగా పోషించబడండి. ఈ అంచె దినములలో, అపాయకరమైన కాలములలో, ఈ కరువు ప్రాంతాల్లో సమృద్ధి ధాన్యం కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ధాన్యం కలిగిన యోసేపులను దేవుడు లేవనెత్తునుగాక. ఇజ్రాయేల్ వలె ఆ సమృద్ధిని, ఆ ధాన్యాన్ని గుర్తించే మనోనేత్రములను దేవుడు తెరుచునుగాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.